వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. సెట్ చేయడం అంటే ఏంటో తెలుసా? సెట్ వేయడం అంటే ఏంటో తెలుసా? మిగిలిన హీరోల సంగతేమో కానీ ప్రభాస్కి మాత్రం ఈ విషయం చాలా బాగా తెలుసు. ఆల్రెడీ సెట్ అయిన ఆయన ఇప్పుడు 100 ఎకరాల్లో సెట్ వేయిస్తున్నారు. నెక్స్ట్ హను రాఘవపూడి డైరెక్షన్లో డార్లింగ్ చేయబోయే సినిమా కోసం సెట్ వర్క్ స్పీడ్గా జరుగుతోంది. ఆఫ్టర్ కోవిడ్ ఓపెన్ ప్లేసుల్లో పెద్దగా షూటింగ్లు చేయడానికి ఇష్టపడ్డలేదు స్టార్లు. తమ స్క్రిప్ట్కి తగ్గట్టు సెట్ వేసుకుని అందులోనే మేజర్ పార్ట్ షూట్ కంప్లీట్ చేయాలనే చూస్తున్నారు. కొన్నిసార్లు చేజ్ లాంటివి తెరకెక్కించాల్సొచ్చినప్పుడు మాత్రం ఫారెన్ లొకేషన్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. ప్రభాస్ గత సినిమాలే కాదు, ఇప్పుడు సెట్స్ మీదున్న రాజాసాబ్ కోసం కూడా సెట్ వర్క్ బాగానే చేశారు. శంషాబాద్ పరిసరాల్లో సెట్లేసిన లొకేషన్లోనే ఇంకా షూటింగ్ కంటిన్యూ అవుతోంది. నెక్స్ట్ సలార్ 2 వర్క్ కూడా చాలా వరకు సెట్స్ లోనే జరుగుతుంది. ఆల్రెడీ సలార్ మూవీ కూడా సింహభాగం సెట్స్ లోనే కంప్లీట్ చేశారు. ఇప్పుడు అదే ఫార్ములాతోనే సలార్ 2 కూడా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ కోసం వేసిన సెట్స్ లోనే సలార్ శౌర్యాంగ పర్వం ఫస్ట్ షెడ్యూల్ ఉంటుందనే టాక్ ఆల్రెడీ స్ప్రెడ్ అవుతోంది. ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటించే ఫౌజీ సినిమా కోసం 100 ఎకరాల్లో సెట్ ఏర్పాటు చేస్తున్నారట. విజువల్లీ గ్రాండియర్ గా ఉండేలా మూవీ టోన్ ని ఆల్రెడీ సెట్ చేశారట హను రాఘవపూడి. ఇందులో సైనికాధికారిగా కనిపించనున్నారు ప్రభాస్. నెవర్ బిఫోర్ రోల్లో డార్లింగ్ ని చూడబోతున్నామని ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు రెబల్ సైన్యం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. అంత బిజీలోనూ ఆయన సినిమాల గురించి ఆలోచిస్తున్నారా? వై నాట్? ఇప్పుడు ఆయన లుక్ ని చూసిన ఎవరైనా ఆయన మనసులో సినిమాలకున్న స్థానం ఏంటో చెప్పకనే చెప్పగలరు. మా ఓజీ సిద్ధమవుతున్నారంటూ ఓపెన్ గా డిక్లేర్ చేసేయగలరు. వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. అలాంటోడు మళ్లీ తిరిగొస్తున్నాడు అంటూ హంగ్రీ చీతా ఓజీ గ్లిమ్స్ లో సినిమా మీద హైప్స్ ని అమాంతం పెంచేశారు సుజీత్. ఓజీ లుక్ లోనే ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆయన రీసెంట్ లుక్ ని గమనించిన వారందరూ త్వరలోనే ఓజీ షూటింగ్ లో పాల్గొంటారని ఆనందిస్తున్నారు. పుట్టినరోజు పూర్తయ్యాక, దసరా వేడుకలు కూడా మొదలయ్యాక ఓజీ సినిమాకు కాల్ షీట్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట పవర్ స్టార్. రీసెంట్ గా ఆయన్ని కలిసిన ప్రొడ్యూసర్స్ తోనూ ఈ విషయాన్ని చెప్పారని టాక్. ముందు ఓజీ, ఆ తరువాత హరిహర వీరమల్లు స్కెడ్యూల్స్ పూర్తి చేస్తారు పవర్ స్టార్. ఈ సినిమాలు 2 పూర్తయ్యాకే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ కి హాజరయ్యేది. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న హరీష్ అప్పటికి కాసింత ఖాళీ చేసుకుని స్క్రిప్ట్ ని మరోసారి సరిచూసుకుని రెడీ బాస్ అనడానికి సమయం సరిగ్గా సరిపోతుంది. ఇట్స్ మేక్ ఓవర్ టైమ్ అంటున్నారు మన హీరోస్. ఒక్కో సినిమాకు 100ల కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి దానికి తగ్గట్టుగా చేంజ్ అవ్వడానికి కూడా టైం తీసుకుంటున్నారు మన స్టార్స్. ఇందులో భాగంగానే 3 స్టార్ హీరోలు ఇదే పని మీద బిజీగా ఉన్నారు ఇప్పుడు. మరి వాళ్ళెవరు? ఏ సినిమాల కోసం వాళ్ళు మేక్ ఓవర్ అవుతున్నారో చూసేద్దాం, వచ్చేయండి. ఎప్పుడు ఒకే లుక్ లో ఏం కనిపిస్తాం చెప్పండి? సినిమాకు మారిపోతుంటేనే కదా అసలు మజా అంటున్నారు మన హీరోలు. కథలో కొత్తదనం ఉన్నా లేకపోయినా లుక్ లో మాత్రం చూపించాలని ఫిక్స్ అయ్యారు స్టార్స్. ఈ నేపథ్యంలోనే రాజమౌళి అడ్వెంచరస్ మూవీ కోసం చెమటోడుస్తున్నారు మహేష్ బాబు. గుంటూరు కారం తర్వాత అదే పని మీద ఉన్నారు మహేష్. గుంటూరు కారం కోసమే చాలా రోజుల తర్వాత జుట్టు పెంచారు మహేష్. పూర్తిగా రఫ్ లుక్ లోకి మారిపోయారు. ఈ మాస్ లుక్ కి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు. ఇప్పుడు దాన్ని మించే లుక్ ట్రై చేస్తున్నారు మహేష్. రీసెంట్ ఫోటోస్ చూస్తుంటే ఏదో చేస్తున్నారని అర్థమవుతుంది. మరోవైపు దేవరా వార్ 2లో ఇంచుమించు ఒకేలా కనిపిస్తున్న తారక్, ప్రశాంత్ నీల్ కోసం పూర్తిగా మారిపోతున్నారు. దేవర కోసం 2 సార్లు మేక్ ఓవర్ అయ్యారు ఎన్టీఆర్. టైటిల్ సాంగ్ లో చాలా రఫ్ గా కనిపించిన తారక్ సెకండ్ సింగిల్ కు వచ్చేసరికి రొమాంటిక్ బాయ్ అయిపోయారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కోసం రగ్డ్ లుక్ ట్రై చేస్తారని ప్రచారం జరుగుతుంది. రామ్ చరణ్ సైతం గేమ్ చేంజర్ లోనే 3 డిఫరెంట్ లుక్స్ ట్రై చేశారు. ఇప్పుడు బుచ్చిబాబు కోసం మేక్ ఓవర్ అవుతున్నారు. బుచ్చిబాబు సినిమాకు కమిట్ అయి కూడా ఏడాదవుతుంది. ఆ మధ్య ఓపెనింగ్ కూడా జరిగింది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. స్పోర్ట్స్ డ్రామా కావడంతో లుక్ విషయంలో కేర్ తీసుకుంటున్నారు చరణ్. మొత్తానికి ఎన్టీఆర్, మహేష్ బాబు, చరణ్ 3 సినిమాలు దాదాపు సెప్టెంబర్, అక్టోబర్ టైంలోనే మొదలు కానున్నాయి. శోభితా ధూళిపాళ్ల ఇప్పుడు జస్ట్ ఓ హీరోయిన్ పేరు మాత్రమే కాదు, అంతకు మించి అక్కినేని ఫ్యామిలీకి కాబోయే పెద్ద కోడలు శోభిత. జీవితకాల ప్రేమ సంతోషాలకు నాంది పలుకుతూ ఇటీవల నిశ్చితార్థ వేడుక జరుపుకున్నారు నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల. ఈ వేడుక జరిగాక ఒక్కసారిగా శోభిత పేరు నేషనల్ లెవెల్లో మారుమోగుతోంది. ఐఎండిబి పాపులర్ సెలబ్రిటీల లిస్టులో శోభిత పేరు టాప్ 2లో ఉంది. ఇన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న ఈ లేడీ ఉన్న పళాన నేషనల్ లెవెల్ ట్రెండింగ్ లోకి వచ్చేశారు.
నిశ్చితార్థ వేడుక తర్వాత అక్కినేని నాగ చైతన్యతో కలిసి యమాగా ట్రెండ్ అయ్యారు ఈ బ్యూటీ. ఎంగేజ్మెంట్ ఫోటోలు నాన్ స్టాప్ గా ట్రెండింగ్ లోనే ఉండటం కూడా ఈ ఫేమ్ కి కలిసొచ్చింది. నాగ చైతన్యతో శోభిత ప్రేమలో ఉన్నారనే విషయం 2 ఏళ్లుగా వినిపిస్తూనే ఉంది. ఆ విషయాన్ని నిజం చేస్తూ పెద్దల సమక్షంలో నిశ్చితార్థ వేడుక జరుపుకున్నారు ఈ జంట. నాగ చైతన్య ప్రస్తుతం తండేలు మూవీలో చేస్తున్నారు. ఇంకో సినిమాకు సైన్ చేశారు. మరోవైపు ధూతా సీజన్ 2 కూడా ఉంది. మరి శోభిత ఏం చేస్తున్నారు అని ఆరా తీస్తే ఆమె ఫిల్మోగ్రఫీలో ఫ్యూచర్ ప్రాజెక్టుల లిస్టు పెద్దగా ఏమీ కనిపించడం లేదు. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా సినిమాలు చేసి మెప్పించారు శోభిత ధూళిపాల. ఓటీటీల్లోనూ ఆమెకు క్రేజ్ ఉంది. ఇటీవల హాలీవుడ్లోనూ ప్రాజెక్ట్ చేశారు. అమెరికన్ ఫిల్మ్ మంకీ మ్యాన్లో ఆమె చేసిన సీత క్యారెక్టర్ మెప్పించింది. పాన్ ఇండియా రేంజ్లో మంచి పెర్ఫార్మర్గా పేరున్న శోభిత ఒక్కసారిగా ఎంగేజ్మెంట్తో ట్రెండింగ్లోకి వచ్చేశారు. ఈ ట్రెండింగ్ ఫేమ్ ఆమె కెరీర్కి కూడా ప్లస్ అవుతుందంటున్నారు క్రిటిక్స్. అయితే శోభిత మనసులో ఏముంది? కెరీర్ని కంటిన్యూ చేస్తారా, లేకుంటే కొన్నాళ్ల పాటు ఫ్యామిలీ లైఫ్కే పరిమితం అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఒక సినిమా హిట్ అయితే జస్ట్ ఆ సినిమాను మాత్రమే చూడాలనుకోవడం లేదు జనం. అంతకు మించి కావాలని కోరుకుంటున్నారు. ఆ అంతకు మించి ఎలా ఉంటుందో రాజమౌళి ఆల్రెడీ టేస్ట్ చూపించేశారు. రీసెంట్గా నాగశ్విన్ ఫాలో అయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ బాటలో కాలీవుడ్ మేకర్స్ కూడా అడుగులు వేస్తున్నారు. అందుకే విషయం ఏమిటో డీటెయిల్గా మాట్లాడుకుందాం, వచ్చేయండి. బాహుబలి సినిమా విడుదలయ్యాక సెకండ్ పార్ట్ కూడా క్లిక్ అయ్యాక ఆ సినిమాలోని ఒక్కో క్యారెక్టర్ మీద అన్వేషణ మొదలు పెట్టేశారు అభిమానులు. రాజమౌళితో సహా చాలా మందికి ఈ సినిమాలో నచ్చిన పాత్ర శివగామి. అందుకే శివగామి క్యారెక్టర్ మీద స్పెషల్ ఎపిసోడ్లు రెడీ అయ్యాయి. రేజ్ ఆఫ్ శివగామి పేరుతో ప్రేక్షకులకు చేరువయ్యాయి. కల్కి సినిమా చూసిన వారికి భైరవ ఫ్రెండ్ బుజ్జిని స్పెషల్గా పరిచయం చేయాల్సిన పని లేకుండా పోయింది. బుజ్జి క్యారెక్టర్ని జనాలకు జస్ట్ ఇంట్రడ్యూస్ చేయగానే వచ్చిన రెస్పాన్స్ చూసి వావ్ అనుకున్నారు మేకర్స్. అందుకే బుజ్జి అండ్ భైరవను నెటిజన్ల కోసం స్పెషల్గా ఓటీటీలో విడుదల చేశారు. రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ రిలీజ్ అయి ఏడాది పూర్తయింది. రజనీకాంత్ ఏజ్కి తగ్గ క్యారెక్టర్ని భలే డిజైన్ చేశారు మేకర్స్. ఆఫ్టర్ జైలర్ రిలీజ్ సీనియర్ హీరోలకు ఎలాంటి కథలు రాయొచ్చో మిగిలిన మేకర్స్ కూడా ఓ అవగాహన వచ్చింది. ఈ క్రేజ్ ఏడాదైనా కంటిన్యూ అవుతోంది కాబట్టే ఇప్పుడు జైలర్ మేకింగ్ వీడియో సిరీస్లు విడుదల చేసింది టీం. జైలర్ అన్లాక్డ్ పేరుతో విడుదలైన వీడియోలకు నెట్టింట్లో యమా రెస్పాన్స్ వస్తోంది. మీరందరూ ముగించేయండి, ఆగస్ట్ ఆఖరున నేను మొదలు పెడతా అంటూ యాక్షన్ మోడ్లో చెప్పేస్తున్నారు నేచురల్ స్టార్ నాని. సరిపోదా శనివారం అంటూ నెలాఖరున రంగంలోకి దిగేస్తున్నారు. ఇంతకీ సరిపోదా శనివారం ట్రైలర్లో ఆయన చెప్పాలనుకున్నదేంటి? సినిమా గురించి ఎలాంటి ఒపీనియన్ కలిగించారు? చూసేద్దాం, వచ్చేయండి. సహనం నశించినప్పుడు, కన్నీళ్లింకినప్పుడు భయాన్ని దాటి ఓ అడుగు ముందుకేస్తే ఎలా ఉంటుందో చూశారుగా. సరిపోదా శనివారం ట్రైలర్లో ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. చెప్పాలనుకున్న విషయాన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేశారు మేకర్స్. ఓవైపు పోలీస్ డ్రామా, ఇంకోవైపు సోకులపాళెం వ్యధలు అంటూ సాగుతుంది ట్రైలర్. యముడు, చిత్రగుప్తుడు ఒకే వ్యక్తిలో స్ప్లిట్ పర్సనాలిటీలా ఉంటే ఎలా ఉంటుందనే ఊహ ఎప్పుడైనా వచ్చిందా? ఇక ఊహించుకోవడం ఎందుకు, ఆగస్టు 29న నేచురల్ స్టార్లో చూసేయండి అని హింట్ ఇచ్చేశారు మేకర్స్. నా అనుకుంటే కొందరికి కోపం రావడాన్ని చూసే ఉంటాం, కానీ నేచురల్ స్టార్కి కోపం వస్తే ఆ సమస్యను అతను నా అనుకున్నట్టే. ఇది సరిపోదా శనివారం స్పెషల్ థీమ్. ఒక్కసారి పేరు రాసుకుంటే వాళ్ళంతు చూడ్డానికి ఎంత దూరమైనా వెళ్లే క్యారెక్టర్లో కనిపిస్తారు నేచురల్ స్టార్. యుద్ధానికి రంగం సిద్ధం అంటూ శనివారం మాత్రమే కొట్టే హీరో గురించి డీటెయిల్డ్గానే చెప్పేసింది ట్రైలర్. మరి సినిమాలో ఇంతకు మించి ఇంకేం చూపిస్తారో అనే క్యూరియాసిటీని మాత్రం క్రియేట్ చేశారు మేకర్స్. ఇది వాటి ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.